ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. నా పేరు దండు శ్రీనివాసరాజు. నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ని. రవిశంకర్ గారి శిష్యులు మేమందరం ఇక్కడ. చెప్పారు కదా, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, చిత్తశుద్ధి లేని శివ పూజలేలయా అన్నారు. చిత్తం మనస్సు శుద్ధిగా లేకపోతే మనం ఎన్ని పూజలు చేసినా కూడా, మీరు చూస్తుంటాం కదా, తిరుపతి వెళ్తూ యాక్సిడెంట్ అయిందని, షిరిడీ నుంచి వస్తూ చనిపోయారని మనకు అనిపిస్తుంది. వీళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు ఇలా జరిగింది, ఇది ఒక అనుమానం భక్తులకు. ఎందుకంటే చేసే పనులు వికారంగా ఉంటాయి. అక్కడికి వెళ్ళి భక్తితో భగవంతుడిని పూజిస్తాం. మా గురువుగారు చెప్తుంటారు, భక్తులు 4 రకాలు: ఆర్తి, అర్ధార్తి, జిజ్ఞాస, జ్ఞానీచ. ఆర్తి శంకటహరణ, వెంకటరమణ. కష్టం వచ్చినప్పుడే భగవంతుడి దగ్గరికి వెళ్తారు. మా అమ్మాయికి ఎంబీబీఎస్ సీట్ వస్తే వెళ్తాను, లేకపోతే మా అబ్బాయికి పెళ్ళి అయితే వెళ్తాను. పెళ్ళి అవ్వకపోతే వెళ్ళడు. కొంచెం సౌండ్ పెంచండి. అది మొదటి రకం. రెండవ రకం అర్ధార్తి. ఈ సంవత్సరం నాకు 10 లక్షలు వస్తే నీకు 1 లక్ష వేస్తాను స్వామి హుండీలో. ఈయనకి ఇవ్వడం ఎందుకు, ఆయన తీసుకోవడం ఎందుకు. సో మూడవది జిజ్ఞాస. ఈ సృష్టి ఏంటి, ప్రకృతి ఏంటి, భగవంతుడు ఏంటి, ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి తెలుసుకోవాలనే తపన ఉన్నవారు మూడోవారు. 4వ వారు జ్ఞాని. నాలో భగవంతుడున్నాడు, ఎదుటి వ్యక్తిలో భగవంతుడున్నాడు అని తెలుసుకున్నవారు జ్ఞానులు. సో మనమంతా జ్ఞానులు కావాలి. ఈరోజు సమాజంలో సమస్యదే. తనలో భగవంతుడిని చూసుకోలేకపోతున్నారు, ఎదుటి వ్యక్తిలో భగవంతుడిని చూడలేకపోతున్నారు. గుడుల చుట్టూ తిరగని అవసరం లేదు, భగవంతుడు మన లోపలే ఉన్నాడు. ఎక్కడ ఎవరికైనా కనిపించారేమో అడగండి. సో ఎదుటి వ్యక్తిలో కనుక దైవాన్ని చూడగలిగితే అత్తగారికి కూడా అపకారం తలపెట్టలేం, తిట్టలేం, కొట్టలేం. ఎదుటి వారిని హింసించలేం, దూషించలేం, అపకారం తలపెట్టలేం. సో ఈ జ్ఞానం అనేది ఎప్పుడు వస్తుంది అంటే ధ్యానం చేసినప్పుడు వస్తుంది. మనం ఆత్మని పరమాత్మలో లీనం చేయగలగాలి. మా మనస్సు బాహ్య రూపంలోకి తీసుకువెళ్ళిపోతుంటుంది. మనం కళ్ళు మూసుకుని ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆత్మ పరమాత్మలో లీనం అవుతుంది. భగవంతుడు ఎక్కడో లేడు, మన లోపలే ఉన్నాడు. మన అందరిలో ఉండే శక్తి ఒకటే శక్తి, అది శివశక్తి. మీరు చూడండి, ఫ్యాన్ గాలినిస్తుంది, లైట్ కాంతినిస్తుంది, మైకు మాటనిస్తుంది, ఏసీ చల్లదనాన్ని ఇస్తుంది. కానీ అన్నిటిలో ఉండే విద్యుత్ ఒకటే. రూపాలు వేరు, పనులు వేరు, ఫలితం ఒకటే. అలాగే మన అందరిలో ఉండే ఆత్మ ఒకటే. నేనే జీవాత్మ, నేనే పరమాత్మ. శివోహం, నేనే శివుడను. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను. ఒక చిన్న పురుగు రోడ్డు దాటుతుందంటండి స్పీడ్గా. ఒక మునీశ్వరుడు దాన్ని ఆపి మాట్లాడే శక్తినిచ్చి, ఎక్కడికి పరుగు, ఏంటి పరుగు అని అడిగారంట. ఆ పురుగు చెప్పిందంట, వెనక మహారాజు గారు వస్తున్నారు రథం మీద, నేను కనుక ఇప్పుడు ఈ రోడ్డు దాటకపోతే ఆ రథ చక్రాల కింద పడి చనిపోతాను అని. సో ఆయన పక్కున నవ్వారంట, ఆర్ని నువ్వు ఇంతున్నావో లేదో, నీకు అంత తీపా ప్రాణం అంటే అని. అప్పుడు ఆ పురుగు చెప్పిందంట, మీరు అంతున్నా నేను ఇంతున్నా మన ఇద్దరిలో ఉండేది ఒకటే నాయన. సో అందరిలో ఉండేది ఆ పరమాత్మే, ఆ శివుడే, మహానుభావుడే. అది తెలుసుకోలేక మనం ఈరోజు ఈ సమాజంలో ఈ ఇబ్బందులకు గురవుతున్నాం, అనారోగ్యానికి గురవుతున్నాం, అశాంతికి, అలజడికి గురవుతున్నాం. ఈ ఆత్మజ్ఞానం కావాలి. ఈరోజు మనం పుస్తకాల్లో చదివింది అది ఉన్నాయి కదా, కోటి విద్యలు కూటి కొరికే, జస్ట్ టు ఎంటర్ ఇంటూ ఏ జాబ్ అండ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. కానీ ఈ ఆత్మజ్ఞానం ఎప్పుడైతే వస్తుందో ఈ భయాందాలను పోతాయి, ఆటోమేటిక్గా మనం భగవంతుడి దర్శనం అవుతుంది. కోవిడ్ భయంతో చనిపోయారు జనం, కోవిడ్తో కాదు. సో ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు భయం అనేది ఉండదు, మరణం మీద కూడా భయం ఉండదు. మరణం ఒకరోజు తథ్యం. మీరు ఎంత శివుడిని పూజించినా, బ్రహ్మను పూజించినా, విష్ణువుని పూజించినా ఒకరోజు మనం వెళ్ళిపోవాల్సిందే. ఆరోగ్యంగా ఆనందంగా వెళ్ళాలి. ఈ జన్మలో ఎవరితో చేయించుకోకుండా వెళ్ళగలగాలి. ఈ కులాలు కూడా మన గుణాలని చెప్తారు మా గురువు గారు. బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులన్నవి మన లక్షణాలంట. బ్రాహ్మిన్స్ యొక్క డ్యూటీ ఏంటి? ధర్మాన్ని పెంచడం, ధర్మాన్ని రక్షించడం, ధర్మాన్ని ప్రబోధించడం. మేము అదే చేస్తుంటాం. మేము యోగా నేర్పుతూ ఉంటాం, అందరికీ ఆత్మజ్ఞానం గురించి చెప్తుంటాం. మీరు కూడా తెల్లవారు లేస్తే పిల్లలకు చెప్తాం కదా, లేవరా నాన్న, బుద్ధిగా ఉండరా, చదువుకోరా, స్నానం చేయరా, అబద్ధాలు ఆడకరా. వీఆర్ ఆల్ బ్రాహ్మిన్స్. క్షత్రియాస్ యొక్క లక్షణం ఏంటి? ధైర్య సాహసాలు. ఇప్పుడు ఎల్కేజీ స్టూడెంట్కి ధైర్యం లేకపోతే ఆత్మహత్య చేసుకోవాలి వాడు. పరీక్షలో హోంవర్క్. సో వీఆర్ ఆల్ క్షత్రియాస్. వైశ్యాస్ యొక్క లక్షణం ఏంటి?
లావాదేవీలు. ఇప్పుడు వస్తూ వస్తూ ఆటో బేరవాడికి వస్తాం, వెళ్తూ వెళ్తూ కూరగాయల బేరవాడికి వెళ్తాం. మనమందరం వైశ్యులమే. శూద్రుల యొక్క లక్షణం ఏంటి? కష్టపడి పనిచేయడం. మన బట్టలు మనం ఉతుక్కుంటున్నాం, మన ఇల్లు మనం ఊడ్చుకుంటున్నాం, మన అంట్లు మనం తోముకుంటున్నాం, మా గడ్డ మేము గీసుకుంటున్నాం. మనమందరం శూద్రులమే. శూద్రుల్ని కాళ్ళతో పోలుస్తారు. పెద్దవారు కానీ గురువులు కానీ వస్తే ఎక్కడ పెడతాం నమస్కారం? పాదాలకు నమస్కారం పెడతాం. మా గురువు గారు చెప్తుంటారు, వారు గొప్పవారు. దళితుల మీద ఒక పుస్తకం రాశారు వారు, హెరిటేజ్ ఆఫ్ దళిత్స్ అని. ప్రపంచంలో అత్యున్నతమైన స్థానానికి వెళ్ళిన వారు ఎక్కువ మంది దళితులే. రామాయణాన్ని రాసిన వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబు, భారతాన్ని రాసిన వేదవ్యాసుడు షెడ్యూల్డ్ క్యాస్ట్. అధికులమని అధములమని నరుని దృష్టిలోనే తేడాలు, శివుని దృష్టిలో అందరూ సమానులే. మనమే కొట్టుకు చేస్తుంటాం, మా కులం గొప్ప, మా కులం గొప్ప. అభిమానం ఉండొచ్చు, తప్పులేదు. దురభిమానం ఉండకూడదు, గజ్జి ఉండకూడదు, పిచ్చి ఉండకూడదు. సో ఈరోజు సమాజంలో అదే ప్రాబ్లం. మా గురువు గారి కోరిక ఏంటంటే ఈ ప్రపంచాన్నే ఒక కుటుంబం చేయాలి, వసుదైక కుటుంబం, వన్ వరల్డ్ ఫ్యామిలీ. కుల మత ప్రాంత వర్గభేదాలు పోవాలి, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. ఆ రకంగా 186 దేశాలకి రవిశంకర్ గారు వెళ్ళగారు. నేను ఈ గురువులు నమ్మేవాడిని కాదండి, నా బ్లడ్ ఓ నెగిటివ్. నాకు విపరీతమైన కోపం ఉండేది. ఇక్కడ సుదర్శన క్రియని ఒక అద్భుతమైన శ్వాస ప్రక్రియ నేర్పిస్తారు రవిశంకర్ గారు. అది నేర్చుకున్న తర్వాత అద్భుతమైన మార్పు. మనం మృగత్వం నుంచి మానవత్వానికి వెళ్తాం, మానవత్వం నుంచి మనం మాధవత్వానికి వెళ్తాం. మనిషే మాధవుడు, మనలోనే భగవంతుడు ఉన్నాడు. సో ఇప్పుడు కొద్దిసేపు ఓం నమ శివాయ ఒక భజన చేద్దాం, ఒక 5-10 మినిట్స్. తర్వాత అందరం మనం జ్ఞానంలోంచి గానంలోకి, గానంలోంచి ధ్యానంలోకి వెళ్ళాలి. మా గురువుగారు చెప్తుంటారు, అంతర్ముఖి సదాసుఖి. మనం మౌనంగా కూర్చుని కళ్ళు మూసుకున్నప్పుడు ఈ మనసు ఆత్మలో చేరినప్పుడు పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది.